ఇప్పుడు ఈ రూపాయి విలువ పడిపోతుంది అంటే అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బుకి రిటర్న్స్ కూడా ఉండాలి. ఏదో రూపాయి బియ్యం అని పావలా బియ్యం అని ఇచ్చేసి ఈ రోడ్ల అభివృద్ధి లేదు, ఏం అభివృద్ధి లేదు, ప్రాజెక్టు లేదు. ప్రభుత్వానికి డబ్బు ఖర్చు పెడితే దానికి తిరిగి ప్రభుత్వానికి ఆదాయం రావాలి కదా, ఆదాయం చూసుకోవటం లేదు. 100కు 100 రూపాయలు ఓట్ల కోసం డబ్బు ఖర్చు పెట్టడం వల్ల రూపాయి విలువ పడిపోతున్నారు. మరి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఏం చేస్తాడు? గవర్నమెంట్ చూసుకోవాలి. అది పొలిటీషియన్స్ కూడా కేవలం ఎలక్షన్లో నెగ్గటమే మెయిన్ పెట్టుకోకూడదు, కంట్రీని ప్రేమించాలి. చర్చిల్ని సెకండ్ వరల్డ్ వార్లో మాకు గోధుమలు కోట పెంచండి, పంచదార కోట పెంచండి అని అడిగారు. ఎవరిని? చర్చిల్ని అడిగాడు. నేను మీకు గోధుమలు కోట పెంచలేను, పంచదార కోట పెంచలేను, కంట్రీ సెకండ్ వరల్డ్ వార్లో ఉంది, చాలా క్రైసిస్ ఉంది. ఇప్పుడు అసలు అమెరికా హెల్ప్ రాకపోతే ఈ సెకండ్ వరల్డ్ వార్ నుంచి మనం బయటకు రాలేం, ఎట్లా తట్టుకోలేకపోతున్నాం. మీకు నేను గోధుమలు ఇవ్వలేను, మీకు నేను పంచదార ఇవ్వలేను, మీకు నేను ఇస్తాను టీయర్స్ అండ్ స్వెట్ ఇస్తానని చెప్పాడు. మీకు కావాల్సి ఉంటే నా కన్నీళ్ళు ఇస్తాను, నా చెమట ఇస్తాను, నా శరీరానికి పడుతున్న చెమటను మీకు ఇస్తాను. నేను ఏడుస్తున్న ఏడుపుని మీకు వాటా పంచి పెడతాను, కానీ మీకు నేను పంచదారని గోధుమలని అదనంగా ఇవ్వలేనని చెప్పాడు పొలిటీషియన్ స్టేట్స్మెన్. మీకు నేను నా స్వెట్ ఇస్తాను, నాకు టైర్స్ ఇస్తాను మీకు నేను, కానీ మీకు గోధుమలు పంచదార అదనంగా ఇవ్వలేను. కంట్రీ క్రైసిస్లో ఉంది, సెకండ్ వరల్డ్ వార్లో ఉంది, మీ కోరికలో నేను నెరవేర్చలేను. అది స్పష్టంగా చెప్పాడు. వాళ్ళు స్టేట్స్మెన్, దేశాన్ని బాగు చేసేవాళ్ళు వాళ్ళు. అంతేకాని రేపు ఈవేళ వెళ్ళిపోయింది అనుకోకూడదు పొలిటీషియన్. మీరు ఈ మధ్యన ఎవరో కేరళ వెళ్ళి ఇచ్చారు, ఒక్క రోడ్డు బాగోలేదని. అదే బెంగాల్ వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా చెబుతున్నారు ఒక్క రోడ్డు బాగోలేదు. ఏ రూపాయి బియ్యం 10 రూపాయల బియ్యం అంటే అలా గవర్నమెంట్ ఖర్చు పెట్టి డబ్బుకి ఎంతో కొంత తిరిగి రావాలి కదా అసలు. పైగా ప్రజలకు సోమరితనం నేర్పటం, ప్రజలకి సోమరితనం నేర్పటం, పని నేర్పాలి, సోమరితనం కాదు.